అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇక వివరాల్లోకెళ్తే తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే అయితే స్పీడ్‌గా సాగుతోంది. మరి ఈ నెలాఖరు వరకు ఆన్‌లైన్‌తో సహా మొత్తం సర్వే ప్రక్రియ మొత్తం పూర్తి కావాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలైతే వచ్చాయి. కానీ ఇంతవరకు కూడా మరి కొన్ని ఇళ్లకైతే స్టిక్కర్‌లైతే వేయలేదు. మరి పెళ్లైన జంటలకు విడివిడిగా రాయమంటే కొన్ని చోట్ల రాయడం లేదు. చాలా ఇండ్లకి ఇండ్లే కొన్ని మిస్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రజలైతే ఆందోళన అయితే చెందుతున్నారు. ఇక పూర్తి వివరాలు ఈ సర్వేకి సంబంధించి ప్రతి అంశం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారు ఈ సర్వే గురించి అది కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే కులగణనతో ఎవరి ఆస్తులు తీసుకోం, సర్వేపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు, 50% పైగా బీసీలకు రిజర్వేషన్లు కావాలంటే కులగణన జరగాలి, ఎవరు అడ్డుపడినా కులగణన ఆగదు, విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే కులగణన కావాలి, 2025లో జనాభా గణనతో పాటు కులగణన జరిపేలా కేంద్రం మెడలు ఉంచుతామంటూ మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే నిన్న ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి అయితే ఈ మాటలు మాట్లాడడం జరిగింది. ఇక చూస్తే ఇంకా తర్వాత కులగణనతో సంక్షేమ పథకాలను తొలగించాం, ఎవరి ఆస్తులను లాక్కోమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ సర్వే కొనసాగుతుందని ఆయన అన్నారు. కులగణనతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. కులగణనపై అపోహలు తొలగించే బాధ్యత విద్యార్థులని అని చెప్పారు. తర్వాత సంక్షేమ పథకాలు పెంచడానికే సమగ్ర సర్వే చేస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు కావాలంటే కులగణన జరగాలన్నారు. కులగణన ఆధారంగా అమలవుతున్న సంక్షేమ పథకాలను తొలగిస్తారని ప్రచారం జరుగుతుందని ఆయన ఆరోపించారు. కులగణన ఎక్స్రే కాదని, మెగా హెల్త్ చెకప్ లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక కోటా పెంచేందుకే కులగణన, విపక్షాల వాదన అర్ధరహితం, రాజకీయ ఉనికి కోసమే వారు పన్నాగాలు, నమ్మితే మోసపోతారు, ఇంటింటి సర్వేతో ఎవరికి నష్టం జరగదు అంటూ రాష్ట్ర ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి అయితే భరోసా ఇచ్చారు. ఇక చూస్తే ఇక్కడ అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని ఎన్సీఆర్టీ బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మాక్ అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. ఇక్కడ చూస్తే ఇంకా సర్వే సర్వం తప్పులమయం, ఇండ్లకు ఇండ్లే మినహాయింపు, అర్బన్ ఏరియాలో మరీ అధ్వానం, అరకొరగానే సమాచార సేకరణ, పార్ట్ 2 ప్రశ్నలకైతే మరీ దారుణం అంటూ మరి ఆస్తులు ఆదాయాలకు సంబంధించి చాలా సమాచారం మిస్ అవుతుందని చెప్పేసి మరి ప్రజలు చెప్పేటువంటి సమాచారం సరైందా కాదా అనేది ఎవరు పరీక్షిస్తారు? మరి వారు చెప్పిందే రాసుకోవాల్సి ఉంటుంది. మరి కరెక్ట్ సమాచారం వస్తుందా, మరి సర్వే ఉద్దేశం లక్ష్యం నెరవేరుతుందా అని చెప్పేసి మరి సామాజికవేత్తలు అయితే అంటున్నారు. కొన్ని సర్వేలో ఇండ్ల స్టిక్కరింగ్ మొదలు ప్రస్తుతం కొనసాగుతున్న సర్వే తీరు పూర్తిగా తప్పుల తరగగా కొనసాగుతున్నదని సామాజికవేత్తలు, కుల సంఘాల నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేయాల్సిన ఇండ్లను గుర్తించి స్టిక్కర్లు అయితే వేశారు. అయితే ఆ క్రమంలో అనేక మంది గృహ యజమానులు విముఖత చూపారు. స్టిక్కరింగ్ చేసేందుకు అంగీకరించలేదు. దీంతో ఎన్యూమరేటర్లు సైతం చేసేదేం లేకుండా ఆ ఇండ్లను మినహాయించారు. కొన్ని చోట్ల స్టిక్కర్ లేకుండా అధికారులు అయితే వెళ్ళిపోయారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఇళ్లను మరి స్టిక్కర్లు వేయకుండా వదిలివేశారని చెప్పేసి సామాజికవేత్తలు వెల్లడిస్తున్నారు. మరి స్టిక్కర్ ఉంటేనే ఆ గణన చేస్తారు మామూలుగా సాధారణంగా అయితే. కానీ ఇప్పుడు స్టిక్కర్లు లేకుండా కానీ మరి ఎన్యూమరేటర్లు అయితే 2-3 సార్లు అయినా వాళ్ళ ఇంటికి తిరిగి వాళ్ళకు స్టిక్కర్లు వేసి మరి వాళ్ళ కుటుంబాన్ని కూడా సర్వే చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు భరోసా ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా సర్వేలు అయితే పాల్గొని రాయించుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఇది ఇలా ఉంటే స్టిక్కరింగ్ చేసిన ఇండ్లకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా సేకరిస్తున్నారా అంటే అది లేదని కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. తొలుత స్టిక్కరింగ్ చేయించుకున్న గృహ యజమానులు సైతం ప్రస్తుతం సర్వేలో తమ వివరాలను వెల్లడించేందుకు విముఖత చూపుతున్నారు. ఎన్యూమరేటర్లే చెప్తున్నారు చేసేదేమి లేక ఇండ్లను సర్వే చేయకుండానే వదిలేస్తున్నారు. అరకొరగానే సమాచారం సేకరిస్తున్నారు. మరి దీంతో మరి సర్వే లెక్కలపై తీవ్ర ప్రభావం అయితే చూపిస్తుందని చెప్పేసి సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో 30% సర్వే పూర్తయింది. ఈ సమగ్ర సర్వే దేశానికి రోల్ మోడల్గా ఉంది. సర్వేతో ప్రభుత్వ పథకాలు కట్ కావు, అపోహలు అనుమానాలు అవసరం లేదు అంటూ మరి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ అయితే ఇక్కడ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి కూడా మరి సర్వే అధికారులతో అందరితో ప్రజలతో అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక దాదాపు ఈ నెలాఖరు వరకు ఈ సర్వే మొత్తం కంప్లీట్ కావాలి, ఆన్లైన్ ప్రక్రియ కూడా పూర్తి కావాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక అధికారులకు సర్వే ఫికర్ నెలాఖరులోపు పూర్తికి ప్రభుత్వం డెడ్లైన్. సర్వేకి వెళ్లిన ఎన్యూమరేటర్లకు ఇళ్ల తాళాలు వేసి ఉంటున్నాయి. గ్రామాల్లో వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ. సర్వే ఫార్మాట్లో వివరాలు చెప్పేందుకు పలువురు విముఖత. కులగణన సర్వేలో ఎన్యూమరేటర్ల అవస్థలు ఇక్కడ ఇంకో న్యూస్ కూడా రావడం జరిగింది. మరి సర్వేపై అధికారులు తనిఖీలు కూడా చేస్తున్నారు ఎప్పటికప్పుడు. మరి ఏ రోజుకి ఆ రోజు ఆన్లైన్ కూడా చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు 30% వరకు అయితే పూర్తయింది. ఇంకా 70% సర్వే అయితే ఉంది. దీనికి సంబంధించి గ్రామాల్లో ఎవరైనా వేరే ఊళ్ళో ఉన్నవారు కూడా మరి ఫోన్ల ద్వారానే రాయించుకోండి. లేకుంటే ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా మీ సొంత ఊళ్ళకి వచ్చైనా రాయించుకోండి. లేకుంటే మీరు ఉండే చోటనైనా రాయించుకోండి. ఇంకా ఎవరికైనా స్టిక్కర్ వేయకపోయినా కానీ మీరు సర్వేలో అయితే మీ గ్రామ సెక్రటరీ కానీ మీ పట్టణంలో వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ కానీ సంప్రదించి మీ యొక్క వివరాలు నమోదు చేసుకునేలా చూసుకోండి. ఎందుకైనా మంచిది. సర్వేలో పాల్గొంటే ఏంటో పాల్గొనకపోతే ఏంటో అనేటువంటి సందేహాలు అయితే ప్రజల్లో ఉన్నాయి. సరే ఏది ఏమైనా ప్రజలందరూ కూడా మెజార్టీగా సర్వేలో పాల్గొంటున్నారు కాబట్టి అందరూ కూడా పాల్గొంటే బాగుంటుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా భరోసా ఇస్తున్నారు ఎలాంటి పథకాలు కట్ చేయమని. కానీ మరి మీకు బైక్ ఉందా, స్కూటర్ ఉందా, టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, వాషింగ్ మిషన్ ఉందా,
ఈ విధంగా కారు ఉందా, ఈ విధంగా అనేక రకాలైనటువంటి మీకు ఏం ఆస్తులు ఉన్నాయి, స్థిర చరాస్తులు ఏమున్నాయి అన్నీ అడిగి రాసుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి మరి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారెవరు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారెవరు అనేటువంటిది ప్రభుత్వానికి క్లియర్ కట్గా తెలిసిపోయే అవకాశం ఉంది. తద్వారా మరి ఫ్యామిలీలందరికీ రేపు ఈ సర్వే తర్వాత రేషన్ కార్డు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ రేషన్ కార్డు తర్వాత ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇస్తామంటున్నారు. తర్వాత మరి దీని ద్వారా మరి ఎవరు ఇందిరమ్మ ఇల్లు కట్ చేస్తారా, రేషన్ కార్డు కట్ చేస్తారా, ఆరోగ్యశ్రీ కట్ చేస్తారా, మరి రుణమాఫీ కట్ చేస్తారా, ఈ విధంగా అని సందేహాలు అయితే ఉన్నాయి. ఈ సందేహాలన్నిటికీ ప్రభుత్వమే మరి అధికారికంగా ఒక లెటర్ అయితే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి మీ పథకాలకు ఎలాంటి కోతలు ఉండవు, ఈ సర్వేకు మీ సంక్షేమ పథకాలు ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. సరే, ఏది ఏమైనా ఈ నెలాఖరు వరకు అయితే ఆన్లైన్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది, సర్వే కూడా పూర్తవుతుంది. మరి ఈ సర్వే తర్వాత ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అని ప్రజలైతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సరే, విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.